మన మధ్యలో ఉండి మన పక్షము నుండి చదవబడిన కీర్తనల నుండి దేవాది దేవుడు మన మధ్యలో ఉన్న దేవుడు మనతో మాట్లాడుట కొరకై యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉంచుదును అన్నాడు. ఎవరో? దావీదు మహారాజు గారు, దావీదు గారు అన్నారు. దానిలో నుండి మనం ఈ రోజున కీర్తనలు 5వ కీర్తన 3వ వచనంలో నుండి ఈ మాట, ఈ వాక్యం పలికి ఉన్నాడు. కనుక ఈ రోజున మనకు ఈ చదవబడినటువంటి వచనంలో నుండి దేవాది దేవుడు మనతో ఏం మాట్లాడితే క్షేమం, ఏం మాట్లాడితే మేలు, మనమేమై ఉన్నాము, ఆయన ఏమై ఉన్నాడు అనేది తెలుసుకున్నటకు ఒక అంశం తీసుకుందాం. ఆ అంశం ఏంటి? ఉదయము. నేను చదవటం మొదలుపెట్టిన కానించి అని ఎదురు చూస్తుంది ఎవరంటే వర్షిని. ఆ విధంగా కాచి ఉంటేనే సన్నిధి. తర్వాత దొండపాటి వారు ఏదైనా తెలుగు కలవాళ్ళు కంఠస్వరం అని ఒకరు, వినబడును అని మరొకరు, కంఠస్వరము అని ఉదయ్ కుమారి, ప్రార్థన అని తాడిగడప సుశాంత్ అమ్మా, సిద్ధం చేసి దొండపాటి తాడిగడప హారిక సిద్ధం చేసి కాచి ఉందును అని దొండపాటి ఐశ్వర్య నీరా, కాచి అని దొండపాటి వైష్ణవి. జ్ఞానం బయటికి తీయండి. దీనిలో ఏదైతే బాగుంటుంది, దేని గురించి మనం నేర్చుకోవాలి, ఏ మాట మనకు ఇప్పుడు చెప్తే మంచిది అని సమస్తాన్ని ఎరిగి సమస్తాన్ని తెలిసి మనం మాట్లాడాలి. మరి అక్షయ నువ్వు ఏం చెప్పావు? వినబడును. చూడండి, వినబడును అని ఒకరు, కాచి అని మరొకరు, ఉదయము అని ఒకరు, కంఠ స్వరము అని మరొకరు, సన్నిధి అని మరొకరు, సిద్ధము అని మరొకరు, ప్రార్థన అని మరొకరు చెప్పి ఉన్నారు. అంతేకాకుండా ఎంత మరి ఒల్లూరి సాత్వికు కంఠస్వరము, సందీపు సన్నిధి, సారుడు రాణి ఆసి కాచియుందును. చాలండి. వీటన్నిటికీ కలిసి ఒకే ఒక మాట, సిద్ధం. ఈరోజు అంశం ఏంటి? సిద్ధంగా ఉంటేనే ఎన్నొస్తాయి. ఏమి లేకుండా నేను అప్పటికప్పుడు ప్రార్థన చేస్తా, అప్పటికప్పుడే కాసుకుని చూస్తా. సిద్ధపాటు ఉండాలి దేనికైనా, అవునా? మరి ఈ రోజున సిద్ధపాట్ల గురించి ఎవరి మీద పరిపాలన చేసి ఎవరు మాట్లాడారు? తాడిగడప హారిక. సిద్ధంగా ఉండాలి దేనికైనా. సిద్ధంగా లేకుండా నేను కాసుకుని ఉన్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను సన్నిధిలో ఉన్నాను, నేను ఏదేదో చేస్తున్నానండి కాదు. సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ట్రైన్ వచ్చింది, ఆటోలో ఉంది, ట్రైన్ ఎక్కేస్తుందా? సిద్ధపడింది, బోళ్ళంతా తయారైపోయి ఆటోలో వస్తుంది ఆ తల్లి. ఏది? ట్రైన్ ఎక్కుతాకి. ట్రైన్ వచ్చి రెడీగా స్టేషన్లో ఆగుంది. ఆ ట్రైన్లోకి ఎక్కేది ఎవరు? ఆ చోట్ల సిద్ధపడిన వాళ్ళు. అంతేగాని ఎంతో సిద్ధపడి ఉన్నా నేను ఎన్నో డబ్బులని ఖచ్చితంగా పెళ్లికి వెళ్ళాల్సిందే, ఆ ట్రైనే ఎక్కాల్సిందంటే కుదరదు. సిద్ధం కలిగి ఉండాలి. సిద్ధం కలిగి ఉంటేనే ఈ రోజున ఆదివారం పాట పాడగలిగారు. సిద్ధం లేకుండా పాట వస్తుందా? అయిపోయింది. వాక్యంలోకి వెళ్ళాం. ఇప్పుడు వచ్చిందనుకో, ఎవరైనా ఇప్పుడు వస్తారనుకో, నేను పాట పాడతానంటే కుదురుతారా?
సిద్ధం ఈ చోట్లోకి ఉన్నారు. మరి చాలా ప్రయాసపడి సండే స్కూల్ టీచరు అప్పటి వరకు కూడా ఒక వాక్యాన్ని వాళ్ళకి రుబ్బింది, నూరింది. మా అమ్మాయి అన్నట్టుగా నూరావా అంటారు, వాళ్ళ సైగ ద్వారా మాట్లాడటం అంటే సిద్ధపడ్డావా అని రావటం వాళ్ళకి రాదు. కాబట్టి రోజు వాడు చూసి నూరావా అంటే అరగదీసావా అంటే మెత్తగా నూరావా అని అడుగుతారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నవాడు నూరి 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 మొట్టమొదటిగా పలానా వ్యక్తికి ఆ క్వశ్చన్ అని ఆమె ఎదురు చూస్తే వాళ్ళ నోట్లు వచ్చి మాట్లాడట్లా. పెద్దోళ్ళు కూడా, చిన్నపిల్లలు కాదు కాదు, పెద్దోళ్ళు కూడా మాట్లాడట్లా. అప్పుడు దాకా నూరింది, చెప్పింది, చెప్పినా రాలా. అదేవిధంగా ఈ రోజున కూడా దేవాది దేవుడు చెప్పే నేను ఎప్పటికప్పుడే మనము ఈరోజు కీర్తన 5 తెలుసుకున్నాం. రేపు వచ్చేదండి 6 అందులో నూరి ఒక చల్ల పెరుగు తీసుకుని ఒక పిడతలో పెట్టి ఆ చల్లకో దానిలో పెట్టి ఏం చేస్తారు, చిలుకుతారు. అప్పుడు చిలికితే ఏమొస్తుంది, వెన్నం తీసి పొయ్యి మీద పెడతారు, నెయ్యి అయింది. ఆ నెయ్యి తీసి చక్కగా అన్నంలో వేడి అన్నంలో వేసుకుంటే అప్పుడు చూడదు. ఏవి లేకుండా నేను పెరిగేసుకుంటా, ఏవి లేకుండా నేను పాలు పోసుకుంటా. వీటిలో అంత టేస్ట్ రాదు. పాలు పోసుకున్నంత టేస్ట్ పెరుగు రాదు, పెరుగు వేసుకున్న టేస్ట్ వెన్నకు రాదు, వెన్న వేసుకున్న టేస్ట్ నెయ్యికి వచ్చినంత రాదంతే. నెయ్యే అందులో వచ్చింది. అందుకనే ఈ రోజున మనం ఏం చేయాలంటే రానైన వారి కోసం తర్వాత కానీ ఇప్పుడు ఈ రోజున ఏంటది అంశం, సిద్ధం. మరి సిద్ధం అని చెప్పిన ఆ పాపకు జారిచ్చి చక్కగా నేను గెలిచానమ్మా నాన్న అని గర్వంగా చెప్పరా, డబ్బులు కొట్టాలి. ఓకే, ప్రైజ్ ది లార్డ్. సరే, ఎవరికి వారే అదే రానయ్యన్న రోజులు ఇద్దరు చెప్తే వేరే మార్గం అనుకోండి. ఇంకా ఒక జారి ఉందనుకుంటున్నా, ఒక జారి 6 జారులు ఏమంటే మన మీటింగ్కి 12 జారులు అయితే ఇస్తాం, లేకపోతే ఇవ్వన్నారు. ఇక అప్పుడు తిరగలేకండి ఇచ్చేయండి, 12 ఇచ్చేయండి అని తెచ్చేసారు. మరి 6 కూడా అవ్వడం మనకి ఏది మీటింగ్. మిగతా 6ని ఎలా పనిచేస్తుంది. ఇక్కడే కాదు, సండే స్కూల్ పిల్లలకు కూడా ఈ రాత్రి 7:30 చోట్ల సండే స్కూల్ జరుగుతుంది. రాత్రి 7:30 ఆ సండే స్కూల్లో కూడా కొంచెం ఆన్సర్లు వస్తాయి. పిల్లల జనం ఎలా వస్తున్నారు తెలుసా, బెకబెకలాడుతూ వస్తున్నారు. మొత్తం అందరూ వేరే సంఘాలకు వెళ్ళి పెట్టారు. ఆ సంఘం ఈ సంఘం అని కాదు, కానీ మనం నేర్చుకోవాలంతే. ఆ విధంగా దేవరపల్లి వారి గుడిలో వీధిలో జరుగుతుంది. వీధిలో సండే స్కూల్ మరి ఇక్కడ కూడా జరుగుతుంది. రానయ్యన్న రోజుల్లో ఈ పిల్లలందరూ మంచి చురుగ్గా ఉండాలని, తేజస్గా ఉండాలని పిల్లలు హాస్టల్కి వెళ్తున్నారు. కొంతమంది ఉన్న పిల్లలైనా పంపించండి. ఆ విధంగా ఈరోజు అంశం ఏంటి, సిద్ధాన్ని గురించి తెలుసుకుందాము. సమయము 11:58. గంటలే పెట్టి చెప్తే ఆ యూట్యూబ్లోకి వెళ్తా ఎందుకను కనుక ఈరోజు స్పీడ్గా చెప్పుకుందాము ఆ అంశాన్ని. పోయిన వారం వాక్యాన్ని పంపించాల వీలు పడక, అది అలాగే ఉంది. డైరెక్ట్గా పంపించుదాము అనుకుంటున్నా. డైరెక్ట్గా పంపిస్తారంటే 50 మంది సర్ప్రైజులు కావాలంట. మనకి 34, 33, 33 ఉన్నాయి. మరి మిగతా వాళ్ళు కూడా ఏదైనా హెల్ప్ చేస్తే నేను ఇప్పటి వరకు మీరు చేయండి అని అడగల, ఏది సర్ప్రైజ్ చేయండి అని అడగల. నాకెందుకు, నేను చెప్తున్నా, చూసినోళ్ళు చూస్తారు. నా వంతు నేను పెట్టానని అనుకున్నా. కానీ 50 కావాలని మొన్నే తెలిసింది కనుక ఇప్పుడు చెప్తున్నా, మీకు మీరే కానీ మీ పక్కన ఉన్నోళ్ళే కానీ 50 చేయండి. దాన్ని 34ని 33ని 50 చేయండి. మన వాక్యాలు పంపించి ఏదో విధంగా మీ ఫ్రెండ్స్తోనో మీ చుట్టాలతో ఎవరితోనో చెప్పండి. మరి ఇది సంగతి అని ప్రభు చిత్తం అయితే మనం లైవ్ ఇద్దాం. ఆ విధంగా చేయడానికి ఈ రోజున సిద్ధం అనే దాని గురించి, అసలు మనిషి కోసం ఏం సిద్ధంగా ఉంది.
ఇప్పుడు భూమి మీద ఉన్నది సిద్ధం. నేను సిద్ధం అంటే నేను సిద్ధం అంటున్నారు. సిద్ధం అనే దాని గురించి పెద్ద వైరల్ కూడా అయింది ఒకప్పుడు. సిద్ధం మన మన ఆంధ్రప్రదేశ్లో కూడా సిద్ధం అనేది వైరల్ అయింది. కానీ ఇది అంత స్పీడ్గా వైరల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ మన సంఘంలో వైరల్ చేద్దాము. బైబిల్ నుండి సిద్ధము అనేది ఏంటో, బైబిల్ నుండి సిద్ధము అనేది ఏంటో తెలుసుకున్నాము. ఆ సిద్ధం అనేది తెలుసుకోవడానికి మనిషికి అసలు ఏది సిద్ధంగా ఉంది? 2 పేతురు పత్రిక వెళ్దాం వాక్యంలోకి. 2 పేతురు పత్రిక 2 పేతురు పత్రిక అధ్యాయం 2 వచనం 12. వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములకు ఏమంట ఎలా ఉన్నారంట అంటే చూడండి, పుట్టినది మనిషే, భూమి మీద పుట్టింది మనిషే. కానీ కొంతమంది ఎలా ఉంటున్నారు అంటే వావి వరుస అనేది లేకుండా, చిన్న పెద్ద అనేది లేకుండా, నేను మనిషిని కదా మనిషిలాగా ఉండాలనేది తెలియకుండా ఇష్టానుసారంగా మృగము వలె ఉంటున్నారు అని మొట్టమొదటిగా సిద్ధం. ఎలా సిద్ధపడుతున్నారు అంటే వారైతే పట్టబడి చంపబడుటకే. ఏ సిద్ధంగా అంటే ఎవరైనా చెప్పిందా? వాళ్ళు స్వతహాగా అంటే వాళ్ళ స్వంతగా. ఎందుకని ఏంటంటే వాళ్ళు సిద్ధపడుతున్నది ఏంటంటే ఎవరో చెప్పిన దాన్ని బట్టి కాదు, వాళ్ళ స్వభావమే. అంటే ఎవరో చేశారు ఎవరో పెట్టారనేది కాదు, ముందు మనస్ఫూర్తిగా వాళ్ళ స్వభావ సిద్ధముగా ఎలా ఉంటున్నారంట? మృగమంగం. ఈ వివేక శూన్యం అంటే శూన్యం అంటే అసలు ఏమీ లేదు. అసలు ఏమీ లేదు. వివేకం అనేది ఏమి లేదు. అది ఎలా ఉందంటే శూన్యం. అంటే శూన్యం అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈడొచ్చింది కానీ ఎవరు రాల. ఇది ఒక పద్ధతి. మనిషి పెరిగారు కానీ మనసు మెచ్యూర్ అవ్వాల. వాళ్ళ మనసు మెచ్యూర్ అవ్వాల. అంటే మెచ్యూర్ అయ్యేది ఎవరు, మెచ్యూర్ అవ్వంది ఎవరు మీకు తెలుసు కదరా. పెద్ద మనిషి అవ్వాల. ఒక పాపకి 20 సంవత్సరాలు వచ్చినాయి, ఆయన మెచ్యూర్ అవ్వాల. అంటే అర్థం ఏంటి? పెద్ద మనిషి అవ్వాల. అదే విధంగా 60 సంవత్సరాలు అయినా కానీ వాళ్ళకి ఆ వివేకం మెచ్యూర్ అవ్వకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. 60 సంవత్సరాలు పెరిగినాయి అంతే, కానీ మనుషులు మృగాల్లాగానే ఉంటున్నారు, జ్ఞానం తెలకుండా ఉంటున్నారు. అదే ఈ రోజున మొట్టమొదటిగా స్వభావ సిద్ధముగా అంటే ఎవరో నెత్తిలో పెట్టి కాదు, వాళ్ళు సొంతగా ఏమవుతారంటే మృగంలాగా అయిపోతున్నారు. మొట్టమొదటిగా మానవుడు ఎలాగున్నాడు అంటే బైబిల్ చెప్తుంది ఏంటంటే స్వభావ సిద్ధముగా. అంశం ఏంటి? సిద్ధము. స్వభావ సిద్ధముగా. ఎవరికి వాళ్ళే పాడైపోతున్నారు, ఎవరికి వారే పనికిమాలిన వాళ్ళు అయిపోతున్నారు, ఎవరికి వారే దిక్కుమాలిన వాళ్ళు అయిపోతున్నారు. వాళ్ళే మృగాలని బైబిల్ మొట్టమొదటిగా తెలియజేస్తుంది బైబిల్ గ్రంథం. ఏంటయ్యా అంటే ఇంకా కిందకెళ్తారా? ఏంటయ్యా అదేంటి 13 చదవండి. ఒకనాటి సుఖానుభావము సంతోషమని ఎంచుకుందరు, వారి కళంకములను నిందాస్పదములున్నాయి. తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తన భోగముల యందు ఏందంట? భోగం ఒక్కరోజుకే, ఆ క్షణభంగం కోసం, ఆ క్షణ సంతోషం కోసం, ఆ కొద్దిసేపటి కోసం 500 ఖర్చు పెట్టి ఒక సీసా కొనుక్కొని ఫుల్గా తాగేసి తాగిన 10 గజాలు కింద పడి మెలకు వచ్చిందాక అక్కడే పడుకుని ఏంటి ఆ భోగం?
స్వయంగా వెళ్ళాడు. ఎవరైనా పట్టుకెళ్ళారా? స్వయంగా వెళ్ళి స్వభావ సిద్ధముగా ఏమైపోతున్నారంటే ఈ విధంగా ఒకనాటి సుఖ సంతోషం కోసం. అది 14 చదవండి. ఏంటి? వ్యభిచారిని చూసి ఆశించుచు పాపము లేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనుషులను మరులు కొల్పుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయం గలవారును శాపగ్రస్తులయుండి. చూడండి, ఈ విధముగా కొంతమందిని రేపి, కొంతమందిని పురుకొల్పి, కొంతమందిని హెచ్చరిస్తూ ఈ విధంగా చేసుకుంటూ పోతున్నారు. ఏంటయ్యా మృగం చేసే పని అంటే ఇవి. ఇంకా కిందకెళ్తే ఇంకా 3 ఉన్నాయి. ఈ అంశం అనేది సిద్ధము, స్వభావ సిద్ధముగా చేసుకునేది ఏంటి అంటే మరి వాక్యం తొందరగా వెళ్ళిపోవాలి. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కిందకెళ్తే ఇంకా చాలా ఉన్నాయి. ఎలాగా ఇందులో ఒక ప్రవక్తల గురించి కూడా రాయబడి ఉన్నది. ఏంటి అంటే ఇక్కడ ప్రవక్తల గురించి బిలాము 16 ఆ బిలాము దుర్నీతి వల్ల కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఇట్లనగా నోరు లేని గాత్రము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడిగించాడు. ఏంటంటే గాడిది మనిషికి చెప్తుంది బుద్ధి. ఆ గాడిది మనిషి కంటే మామూలు మనిషి అయితే కొన్ని తెలుసు తెలియక ఎవరితో చెప్తుంది? ప్రవక్త. అంటే వాక్యం తెలిసిన వాడు, గ్రంథం తెలిసిన వాడికి బుద్ధి చెప్తుంది. ఏంటది? గాడిది. ఆ గాడిదికి నోరిచ్చిన వారు ఎవరు? దేవుడు. అదే విధంగా తల్లిదండ్రులకు పిల్లలు చెప్పేవాడు కూడా ఈ రోజున ఉన్నారు. తల్లి తండ్రి పుట్టి పెరిగి పెద్దోళ్ళై పెళ్లి చేసుకున్న పిల్లలు, కానీ ఆ పిల్లలకు ఒక వయసు వచ్చిన తర్వాత చెడ్డ పనులు చేస్తుంటే పిల్లలే గతిస్తున్నారు ఈ రోజున. గతించోడేరా కుటుంబంలో? ఏంటా పని? ఎలాంటి పని చేస్తున్నారు నాన్న? మేము ఎదిగాము, పెద్దోళ్ళు బయటికి తలెత్తుకోవాలా లేదా? మిమ్మల్ని చూసి సిగ్గుపడాలా ఏంటని ఎవరు లేరా? ఎలా ఆ స్థితి తెచ్చుకున్నారు? ఎవరు అంటే చిన్న పిల్లలు. వాళ్ళకు నోరిచ్చాడు దేవుడు. అక్కడ దాకా మనం తెచ్చుకునే కంటే సరి చేసుకుంటాం మంచిదని బైబిల్ ప్రకారంగా సిద్ధంగా ఉండండి. ఏంటి సిద్ధం అంటే? వివేక శూన్యంగా ఉండొద్దు, మృగాల్లాగా ఉండొద్దు. పిల్లలతో మనం చెప్పించుకునేదాకా ఎదగొద్దు. లేదు, మనం చూసి పిల్లలు పాడైపోయిన తర్వాత మనం చేతులు కాకులు పట్టుకున్న ప్రయోజనం లేదు. ఈరోజు చెప్తుంది వాక్యం, జాగ్రత్త. మృగంలాగా ఉన్నావా? ఎదిగి ప్రయోజనం లేదు, మృగంలాగా ఉన్నావా? ఆస్తి ఉండి ప్రయోజనం లేదు, మృగంలాగా ఉన్నావా? అన్నం ఉండి ప్రయోజనం లేదు, మృగంలాగా ఉన్నావా? బలం ఉండి ప్రయోజనం లేదు, మృగంలాగా ఉన్నావా? ఉద్యోగం ఉండి కూడా ప్రయోజనం లేదు. తెలుసా? నీ పిల్లలు ఎదుగొస్తున్నారు, సమాజంలో నీవు ఉన్నావు. మృగం వలె ఉండటానికి వీల్లేదని చెప్తుంది మొట్టమొదటి వచనం. మరి 2వ వచనం దాన్ని బట్టి మరొకరు ఏం చేస్తున్నారు చూద్దాం. మరొకరు హెబ్రీయులకు రాసిన పత్రిక 11:7. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:7. అమ్మా, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేశాను. చూడండి, ఇక్కడ ఏంటంటే ఒక నోవాహు అది వరకు, ఇక్కడ ఏంటి? అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి. అది వరకు చూడని సంగతులు. ఆనాడు నోవాహు దినములలో అది వరకు అప్పుడు వరకు చూడని సంగతి ఏంటి అమ్మా? అది వరకు పాపం చూడలేదంట నోవాహు. మరి దాని చూడలేదు కూడా. అప్పటి వరకు చూడండి,
అసలు అప్పటి వరకు ఆ భూమి మీద జరగండి. వెళ్ళావు సబ్జెక్ట్కి, మళ్ళీ ఏంటో దాన్ని ఇంకా తోక పెట్టి అటు ఇటు వెళ్తాం ఎందుకు? వెళ్ళిన సబ్జెక్ట్ కరెక్టే, అది వరకు వర్షం అనేది లేదు. వాడగడత పెట్టని అనేక మంది తెల్లగా ఆయన ఒక చెవులో పువ్వు పెట్టి చూశాడు. ముసలోడికి ఎత్తనో డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఉన్న భూమిని అమ్మేసి పిల్లలు ఎక్కడ పెట్టుకుని చెట్లు నరికి వాడు చేస్తున్నాడు బాబు. వాడ ఇల్లు కట్టుకున్న బాగుండు. వాడెందుకు? వాన వస్తుంది, వాన భూమి మీద వాన ఇదివరకు ఎప్పుడు కురవలేదుగా. ఆ కురవని సంగతిని బట్టి ఆయన ఏం చేశాడు? ఇంటి వారిని రక్షణ కొరకు. ఈ రోజున కూడా చాలా మంది పిల్లల్ని రక్షించుకోవటానికి, కుటుంబాన్ని రక్షించుకోవటానికి గతాన్ని పక్కన పెట్టి అది వరకు చూడని సంగతులు ఇప్పుడు చూసే సంగతులు నేను చూడకూడదు కాదు. ఒక కుటుంబాన్ని రక్షించుకునే విషయంలో, గౌరవప్రదంగా జీవించే విషయంలో, కొన్ని విషయాలకు దూరంగా ఉండటానికి, కొంత కుటుంబాన్ని కట్టుకోవటానికి ఇది మంచి పద్ధతి అని రక్షణ నిమిత్తం కాళ్ళే పట్టుకుందో చేతులే పట్టుకుందో కుటుంబంలో మరి ఎవరు చేయలేని త్యాగం. నిజంగా ఒక మన సంఘంలో ఒకరు చేశారు. ఎవడాడు బా ఎంత స్పీడ్గా చెప్పారు చూసు. అది ఆయనకి ఇయ్యాలండి ప్రైజ్. ఆ విధంగా స్పీడ్గా పనిచేయాలి మెదడు. ఎందుకంట గోల్డ్ మేరీ అసలు ఆ ఇంట్లో రక్షణ అంటే సామాన్యం కాదు. అత్తగారి విషయంలో చూసినా, మామగారి విషయంలో చూసినా, లేదు మరుదుల విషయంలో చూసినా ప్రాంతంలో తెగించింది, త్యాగం చేసింది. ఎందుకో తెలుసా? నాకు పాపము జోలి వద్దు, నాకు రక్షణ కావాలి. నేను రక్షించబడితే నా భర్త బాగుంటాడు, నేను రక్షింపబడితే నా పిల్లలు బాగుంటారు, నేను రక్షింపబడితే నా ఇల్లు బాగుంటుంది అని త్యాగం చేసి, అనుకూలమైన పరిస్థితి కాదని అనానుకూల పరిస్థితి నిజంగా కాళ్ళు పట్టుకుందో గడ్డమే పట్టుకుందో ఆ బగారాజు గారిని. నిజంగా రమ్మ నాకు చాలా ఆనందం వేస్తుంది అది తలుచుకుంటే. మరి మేము కూడా కదండి అంటే మీకు ఉన్నది కానీ తెగించాలి. అది ఏమన్నా తప్పని బోధిస్తుందంటే వద్దు. ఆ రక్షణ అనేది మంచిది కాదండి, దానివల్ల మాకు ఎంతో విపత్తు అంటే వద్దులే. అన్నిటినీ వదులుకోవాలనుకునే ఆశ ఉన్నవాడు చేసే పని అది. నాకు ఇంకా అది కావాలి, ఇది కావాలి. ఒకవేళ నేను ఇంకా అది కోరుకున్నప్పుడు ఈ అడ్డం వస్తుందేమో, ఈ రక్షణ ఈ దేవుడు అడ్డం వస్తాడేమో అనుకున్న వాడికి అది రాదు. అదేది ఆశ లేదు నాకొద్దు, అది పెట్టతో సమానంగా ఎంచుకున్న వారు మాత్రమే ఆనాడు అపోస్తుడైన పౌలు గారు చెప్పారు. ఆ విధంగా చెప్తుంది. ఇది రెండవదిగా ఏం చెప్తుందంటే, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులు గూర్చి దేవుని చేత హెచ్చరింపబడింది. ఎవరో తెలుసా? గోల్డ్ మేరీ. ప్రతి వాక్యానికి తలదించేసేది. నేను చూసుకోండి, తగిలేసింది ఆ కుదురా అనుకున్నాడు. నిజంగా వాక్యం అది ఎప్పుడైతే వచ్చిందో వెంటనే మొహంలో ఆ సిరి, ఆ కళ మారిపోయి అసలే నా కూతురు కొద్దిగా నల్లగా ఉండదు, ఇంకా నల్లగా చేసుకునేది మొహం. ఆ విధంగా ఉండి ఏం సంపాదించిందండి? రక్షణ సంపాదించడమే కాదు. ఉదయ్ కుమార్ అనుకుంటుంది నల్ల గురించి కాదు చూసేది. నేను రాకపోతానా తీసుకోకపోతానా? ఇంట్లో మొదలవుతున్నాయి 7 కూడికల్లో వసంత చూడు. 7 కూడికలు ఏంట్రా? ఇక్కడ 1000 రూపాయలు 100 రూపాయలు కూడా వద్దు ఖర్చు. నీ పట్టణంతో వండి అయ్యా నేను ఇవాళ తీసుకుంటాను, వచ్చే ఆదివారం నాడు లోపులు తీసుకొని వచ్చే ఆదివారం రోజున అందరితో పాటుగా నువ్వు ఏం తీసుకుంటావు? రాత్రి వాక్యాన్ని బట్టి. రాత్రి వాక్యం మర్చిపోయారు. అది జీవవృక్ష ఫలం. అది ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఒకప్పుడు భూమి మీద ఉంది, ఇప్పుడు పరలోకంలో ఉంది. ఏంటది? జీవవృక్ష ఫలం. ఆ ఫలం భుజిస్తే జయించి వానికి అది జీవవృక్ష ఫలాన్ని తినిపిస్తా. నువ్వు అని వచ్చేసిన వారానికి రెడీ. అలా మునగటం వెంటనే లేచి ఫలం తింటాం ఆ పండు. కనుక ఇక్కడ చెప్తున్న అమ్మగారు ఏం పడాలండి? ఎక్కడ ఊరన్నా రక్షణ పడవ, చక్కగా మోక్షానికి చేర్చేటి నా
తెచ్చినాడురా, యేసుక్రీస్తు దేహాన్ని మలచి కట్టినాడురా, పరిశుద్ధ రక్తముతో సిద్ధమైన పడవరా, దర్శించగలిగిన ఏకైక నావరా, ఎక్కడ ఊరన్నా రక్షణ పడవ. ఉన్నది చిన్ని మందిరం అండి. ఎంతమంది ఇప్పుడు వరకు రక్షించుకున్న వాళ్ళు చాలు కదా నీ నావలో. ఆ నావలో చోటు ఉంటుందో లేదో నండి అంటే ఇక్కడ చెప్తున్నాడు, ఎందరికి దానిలో చోటుంటుందిరా, అందరిని ప్రేమతో రమ్మంటుందిరా, నిత్య జీవాన్నిచ్చే నిజమైన పడవరా, సత్యమైన మార్గాన సాగేటి నావరా, ఎక్కడ ఊరన్నా రక్షణ పడవరా. పాట అయితే పాడలేకపోతున్నానమ్మా, కూడా తీయాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ఏంటంటే రక్షణ పడవ. అందుకునే ఇక్కడ ఏం చేసిందంటే పడవ కట్టుకున్నాడు. ఎంతమంది రక్షించబడ్డారు అందరూ? 8 మంది ఫ్యామిలీ అనంట. అబ్బా, ఎందుకంటే ఒక ఫ్యామిలీ కోసం అంత తోడ, కానీ ఆ ఫ్యామిలీ బట్టి ఆ ఇది మనుషులు బట్టి ఆ ఫ్యామిలీ, కానీ చాలా ఫ్యామిలీలు ఈ భూమి మీద ఉన్న సకల ఫ్యామిలీలు ఎక్కినాయి. భార్య భర్త భార్య భర్త భార్య భర్త అనేక ఫ్యామిలీలు ఎక్కినాయి, కానీ అందులో మనుషులుగా ఉన్నవారు ఎవరంటే ఆ ఫ్యామిలీ. ఎవరు? అక్షయ రాణి గారు అన్నట్టు. నిజంగానే ఎవరు ఫ్యామిలీకి వారి రక్షణ సిద్ధపాటు చేసుకోవాలి. మొట్టమొదటిగా ప్రథమ ఫలంగా గోల్డ్ మేరీ ఆ ఫ్యామిలీలో రక్షణ పొందింది. ఇక్కడ ఫ్యామిలీలుగా వారి ఫ్యామిలీ రక్షణలో ఉంది అక్షయ, వారి ఫ్యామిలీ రక్షణలో ఉంది రాణి, వారి ఫ్యామిలీ రక్షణలో ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న ఇక్కడ మరి ఆదివారం కంటే ముఖ్యంగా అది వెళ్ళిపోయినటువంటి ఆంధ్రీ గారి ఫ్యామిలీ ఇంకా బలపడాల. ఇంకా కొన్ని విషయాల్లో నేను రాను ఆదివారం అన్న బలం ఇంకా రాలా. మా ఇంటి పక్కనే మా చెల్లి పెళ్లి చేస్తుంటేనే వెళ్ళాల. 4 పోతులు అన్నాయి, ఒక పోతి క్రైస్తవులకే అంది. నువ్వు పోతులు పోయి 2 పోతులు పోయి లేని చాలదనుకుంటే దున్నపోతులు పోయి మేము బట్టికి ఆదివారం అమ్మ ఆరాధన దేవుడు కోడు అని ఆ విధంగా చెప్పబడింది. కనుక ఏం చేయాలంటే ఇక్కడ ఒక నోవాహు ఎంతమంది ఎన్ని చీ అన్నారు, చే అన్నారు, హేళన చేశారు, తూ అన్నారు, ఎన్ని చేసినప్పటికే వాళ్ళ ఫ్యామిలీ కోసం ఒక రక్షణ ఓడను కట్టాడు. మీరు కూడా ప్రయత్నం చేయండి ఓడ కట్టడానికి. ఓడ సిద్ధపడి సిద్ధపరిచిన వారు ఎలా ఉండాలి, వాడు సిద్ధపరచుకున్న వారు ఎలా ఉండాలి. 3వ మాటగా 1 పేతురు పత్రిక 3:15 నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతి వానికి సాత్వికముతోను భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా నుండి మీ హృదయములో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడదురు, దాని విషయమై క్రీస్తు యందున్న మీ సత్ప్రవర్తన మీద అపనిందలు వేయవారు సిగ్గుపడుదురు. అంతేగాని మందిరానికి వెళ్ళటం మానేసి పెళ్లికి రానని చెప్పి మందిరానికి మానేసేసి ఎక్కడో ఏదో జరుగుతుందని వెళ్ళిపోతే సిగ్గే, అవునా లేదా? మరి నా పెళ్లికి అయితే రాలేదు, కానీ ఆదివారం వాళ్ళ అన్నయ్య ఇంటికాడ పెళ్ళి అనేటప్పుడు వచ్చేసారు. ఏమ్మా నాకు న్యాయమును మీకు న్యాయమా? మా ఇంటికాడ పెళ్ళి అని చెప్పారు, రాలా, ఏంటంటే ఆదివారం అన్నావు అంటే మీ అన్నయ్యకో న్యాయం మాకో న్యాయమా? సిగ్గుపడేది. వాళ్ళ అన్నయ్యల పెళ్ళికి కూడా వెళ్ళకపోతే నిజంగా బట్టి ఆడదమ్మా. సొంత తోడబుట్టిన వాడి ఇంటికి రాలా, నా ఇంటికి రాలా.
అని నేను ఎన్నో అనుకున్నా ఈ అమ్మాయి గురించి, ఆ కుటుంబం గురించి ఎన్నో అనుకున్నా. కానీ వాళ్ళు కరెక్ట్ అమ్మా అని నిన్ను గురించి వాళ్ళు తలదించే రోజు వస్తుంది. అంతేగాని ఇక్కడ ఒకలాగా అక్కడ ఒకలాగా, మనవాళ్ళైతే ఒకలాగా పరాయోళ్ళు అయితే ఒకలాగా ఇలా వేషాలు వేస్తే దేవుని నామానికి నువ్వే అవమానం తెచ్చినట్టు అవుతావు. కానీ ఇక్కడ మన పేద అనేది లేకుండా ఎవరి విషయంలోనైనా నువ్వు కరెక్ట్గా ఉంటే ఎవరైనా నిన్ను గురించి తలెత్తే రోజు వస్తుంది. కనుక ఇక్కడ చెప్తుంది ఏంటి అంటే సిద్ధాన్ని గురించి మూడవదిగా, ప్రతి వానికి సాత్వికముతోను భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడు ఏ విషయంలోనైనా సిద్ధంగా ఉండాలి. ఏంటి అంశం అంటే ఎవరికి చెప్పడానికైనా నీ నానే భేదం లేకుండా సిద్ధంగా ఉండేవాడే క్రైస్తవుడు. వాడే సిగ్గుపట్టే కాదు, సిగ్గుపడతారు ఎదుటోళ్ళు. ఆ విధంగా ఉండగలవా? అదే చెప్తుంది ఈరోజు సిద్ధాన్ని గురించి. మొట్టమొదటిగా సిద్ధాన్ని గురించి చెప్తుంది, వారైతే పట్టబడి శ్రమపడుడికే స్వభావ సిద్ధముగా అనేకమైన పాపాలు చేసుకుంటున్నారు. రెండవదిగా చెప్తుంది, ఇదివరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి తన ఇంటి వారి కొరకు ఒక వాడని సిద్ధపడి చేసుకున్నాడు, అదే రక్షణ వాడ. మూడవదిగా చెప్తుంది, ప్రతి వానికి సాత్వికముతో భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడు ఏ సమయమైనా సరే, ఇప్పుడు అప్పుడు అని కదా, ఎప్పుడైనా. ఆదివారం రోడ్డు మీద కనపడితే సమాధానం చెప్పలేవు. ఆదివారం విశ్రాంతి టైంలో దేవునికి ఇచ్చే సమయంలో నువ్వు ఎక్కడో దెయ్యం దగ్గర కూర్చుంటే సిగ్గుపడాల్సిందే. లేదు నువ్వు మందిరంలో ఉంటే వారు సిగ్గుపడతారు. అదే చెప్తుంది మూడవదిగా. నాలుగవదిగా, ఇలాంటి సిగ్గుపడే విషయంలో పౌరుషంగా నిలబడిన భక్తులు ఒక ఆయన ఉన్నాడండి. ఎలాంటి విషయాల్లోనైనా జంకకుండా అతని పోషణ అర్థమై అతను ఎక్కడో పరాయి దేశంలో ఉండి దేవుని నిమిత్తం నిలబడి పౌరుషంగా ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్దాం. దానియేలు 3:15. దానియేలు 3:15. దానియేలు 3:15. పెద్ద బేనను సకల విధములకు బాధ్యులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుణంలో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మును విడిపించగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? చూడండి హెచ్చరిక ఎలా ఉందో. నేను ఒక ప్రతిమ చేశాను. ఆ ఒకళ్ళ దగ్గర, ఒక రాజు దగ్గర ఒక సేనాధిపతిగాను, ఒక పాలేరుగాను, ఒక పనివాడిగానే ఉన్నారు. పరాయి దేశంలో ఉన్నవారు. వాళ్ళు పట్టబడి తీసుకొచ్చారు, పెంచుకున్నాడు. పెద్దోళ్ళు అయిన తర్వాత మరి ఆ దానియేలు, షద్రకు, మెషకు అనేవాళ్ళు ముగ్గురు ఉన్నారు. అబేద్నెగో వారు ఉన్నారు. వారిని గురించి కొంతమంది ఈర్ష్య కలిగి వాళ్ళని ఎట్టో కట్ట చంపాలని ప్రయత్నం చేసి అగ్నిగుణం అనే ప్లాన్ చేశారు. పొడుగు రోడ్డు ఏంట్రా మన మీద పెత్తనం చేయటం ఏంటని పెత్తనం చేసి వాళ్ళ కోసం ఒక ప్రతిమను చేయించి రాజునే దానికి కారకుడిగా నిలబెట్టుకుంటే అక్కడ జరిగిన సిచ్యువేషన్లో మరి ఇక్కడ అన్నాడు రాజుగారు, ఏమన్నాడు తెలుసా? ఆ వీణ ఇవన్నీ వద్దు కానీ సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుతున్న వేడిమి గల అగ్నిలో మీరు వేయబడదు. అంటే వీళ్ళేమంటున్నారు? షద్రకు మెషకు అబేద్నెగో ఆ రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి
మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. సమర్థుడు మరియు మరియు వశము పడకుండా నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఆయన మమ్మల్ని రక్షింపును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా రాజా దేవతలను మేము పూజింపము. నీ దేవతలను మేము పూజింపమని మరియు నీవు నిలవబెట్టి పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలిసి తెలుసుకో. ఏంటనుకున్నా, మేము మీ దగ్గర పడేతను ఉన్నంత మాత్రాన, మీకు నేను పనికొచ్చినంత మాత్రాన, నీకు ఎకరాలు ఉన్నంత మాత్రాన, నువ్వేదో నాకు సాయంత్రానికి కూలిచ్చేవాడు అయినంత మాత్రాన్ని నువ్వు చెప్పింది నేను చేయను అనగాని కూడా ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు భూమి మీద ఎవరున్నారు రా? పనికెళ్తే రైతు మాట వినాలి, పని చెప్తే చేస్తా, ఇంకేదైనా చెప్తే చేస్తా, చెడు పని మాత్రం నేను చేయను అనాలి. అవుతాడు రక్షించబడి దేవుడిలో ఉండి దేవుని మందిరంలో ఒక క్రైస్తవురాలుగా ఉంటే, మగవాడు కానీ ఆడవాడు కానీ బయటికి వెళ్ళినప్పుడు జీవనాధార నిమిత్తం పనికెత్తే ఎవరెవరి మధ్యలో ఉంటే, ఆ రైతు గొప్పోడు కావచ్చు, పెద్దోడు కావచ్చు, లేకపోతే ఆయన జీతం ఇచ్చే మరి అధికారి కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా నువ్వు చెప్పిన పని అయితే చేస్తావు, ఓకే, కానీ చెయ్యకూడని పని మేము చెయ్యం. నాకు దేవుడు ఉన్నాడు, ఆ దేవుడి విషయంలో నేను ఆ పని చేయడానికి తగడం అని చెప్పాడు ఉన్నారా? కాని ప్రదేశంలో ఉన్న దానియేలు అన్నాడు, ఇదిగో రాజా, ఒకవేళ నువ్వు అగ్నిగుణంలో ఎత్తావా, ఏతే తప్పించగలడు ఆ దేవుడు. ఒకవేళ తప్పించకపోయిన వల్ల నేను దేవుడికి మొక్కకుండా అలా పోయి అలా ప్రాణం విడిచినా నాకు పరలోకం ఉంది, బంగారపు వీధులు ఉంటాయి, అక్కడ ఉంటా. ఎంత తెగింపండి ఈ రోజున మనం అనగలమా? అనగలిగితేనే క్రైస్తవుడు. చిన్నదానికి పెద్దదానికి కక్కుపడి దేవుడికి దూరం అయిపోయి దేవుడు ఏదైనా ప్రమాదం వచ్చి దేవా ప్రార్థన చేస్తే పనికి వస్తుంది అనుకుంటున్నాను ఏంటి? ఏం పనికిరాదు. ఆ విధంగా కాదు, నువ్వు ఉంటే ఒక్కడిగానే ఉన్నాడు యోసేపు. ఎక్కడ? ఐగుప్తు అనే పరాయి దేశంలో ఉన్న యోసేపు రాజకోటలో ఉన్నాడు, రాణి చేతిలో ఉన్నాడు. అయినప్పటికీ చిచి నా దేవుడు చూస్తున్నాడు అన్నాడు. అంతేగాని అటు ఇటు చూసి మీ వాళ్ళు ఉన్నారయ్యా అమ్మ ఎవరైనా చూస్తారేమో, ఎవరైనా ఇక్కడ కాదు కానీ ఇంకో చోట, ఇక్కడ కాదు కానీ మరో చోట అన్నాడా? నా దేవుడు ఎక్కడున్నా చూస్తారా? అలా ఇక్కడ కాదు, అక్కడ అనుకున్నవాడు చాలా మంది ఉన్నారు. ఇక్కడ వాళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ, ఇవన్నీ కాదు, అసలు చూసి ఆయన చూస్తున్నాడు. కనుక ఒక క్రైస్తవుడు చేయవలసిన పని ఏంటంటే దేవుడికి భయపడితే అది క్రైస్తవుడు. అదే చెప్తుంది ఇక్కడ. దానియేలు గురించి అంత పౌరుషంగా ఆయన మాట్లాడాడు. ఆయన చివరికి ఏం చేశాడు అంటే 24 చదవండి పోనీ. రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసిదిమి కదా అని తన మంత్రులతో నడిగారు. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు నేను నలుగురు మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూస్తున్నాను. చూడండి ఎలా ఉందో. రాజంట ఆ వేడి మరగుండంలో ఇసిరినోళ్ళు అయితే కాలిపోయారు, అక్కడే ఉంది. కానీ ఇవన్నీ కాదు, కానీ వాళ్ళు కాలారు. కానీ వీళ్ళు వాన ఎక్కడ చక్కగా ఏసీ రూమ్లో తిరిగినట్టు తిరుగుతున్నారంట. ఏసీ రూమ్లో ఆ విధంగా తిరుగుతుంటే రాజు ఉరుకు పైకి వేసాడు. ఏంగానే అరుస్తారేమో, ఏంగానే బుడిదైపోతారేమో, ఏంగానే కసి తీరిపోతాని రాజు ఇలా చూస్తుంటే ఏంగానే ఆడతో పాటు ఇంకొక ఆయన కానీ తిరుగుతున్నారని గుండ్రంగా ఆ గుండంలో తిరుగుతుంటే ఉలిక్కి పట్టాడు. ఏంటి కాలిపోలేదా? పైన వాళ్ళు కాలిపోయారు కదా, ఇంత వాడేస్తున్నాడు కాలేదు, అంతగా కాకుండా ఇంకొకడు వచ్చారేంటి అని దగ్గరికి ఇలా చూసి 4వ వాడిగా తిరుగుతున్నారేంటి అని మంత్రులందరూ, ఏంటి మంత్రి లోనేంటి తిరుగుతున్నారు, ఏమైపోలేదంటే నిజమే ప్రభువా నలుగురు ఉన్నారు అన్నారు. అప్పుడు ఆ రాజు చివరికి 28
నెబుకద్నెజరు శద్రకు మేషకు అబేద్నెగోయును షడ్రకు మెషకు అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు ఆయన తన దూతని పంపి తన ఆశ్రయించు దాసులను రక్షించెను వారు తమ దేవునికే గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ముందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను అంటే రద్దు చేశారంటే ఆజ్ఞ ఒక రాజు ఒక దేశానికి రాజు ఇచ్చిన ఆజ్ఞను వ్యర్థపరిచిరి అంటే ఆ విధంగా వ్యర్థపరచగలరా ఒక క్రైస్తవుడు రక్షించెను అంటే దూతని పంపి తన ఆశ్రయించే దాసులను రక్షించెను ఎవరా రక్షకుడు అగ్నిగుండంలో దిగింది ఎవరు అది మన ప్రభు రక్షకుడు ఎవరండి యేసు ఆనాడు ఉన్నాడు ఏదైనా ప్రభు చిత్తం అయితే మరి తండ్రిలో నుంచి రక్షించడానికి యేసుక్రీస్తు అసలు ఎప్పటి నుంచి ఉన్నాడు చూస్తున్నా ఏదన్నా అంశం వస్తుందేమో పాత నిబంధనలో కూడా ఉన్నాడా యేసయ్య కొత్త నిబంధనలోనే పుట్టాడా అసలు యేసయ్య అనే ఆయన ఎవరు క్రియాక దేవుడు అంటున్నారు తండ్రి అయిన దేవుడు అంటున్నారు దాని అవసరం ఎప్పటికప్పుడు వస్తుంది మరి యేసయ్య ఎప్పటి నుంచి ఉన్నాడు అనేది వివరణ వస్తుంది అంశం వస్తుంది దాన్ని చెప్పుకుందాం తెలుసుకుందాం కానీ ఇక్కడ రక్షణ అనేది వచ్చింది కనుక రక్షకుడు దూత ఆ దూతే యేసుక్రీస్తు ఆ దూతే ఆనాడు కాదు ఫస్ట్ నుంచి కూడా దూతగా కొన్నాళ్ళు ప్రభువుగా దిగొచ్చాడు బాలుడిగా ఇక్కడికి వచ్చేటప్పుడు అదే ఈ రోజున ఆ దూత చేసిన పని ఆ విధంగా చేసినప్పుడు ఆఖరికి వచ్చేటప్పటికి ఏంటి ఆఖరికి వచ్చి చేయించాలి కానీ ఇక్కడ చెప్పుతున్న దానిని బట్టి ఇక్కడ వివరించుతున్న దాన్ని బట్టి మరొక ఆయన చెప్తున్నాడు 5వ మాటగా మరి రాజు మొదటి రాజులు 18:23 ఏదండి పాడతా ఉన్నావు నాకు తోడుగా ఇమ్మానుయేలు దేవుడా ఉన్నావు నాకు తోడుగా ఇమ్మానుయేలు దేవుడా శద్రకు మేషకు అబేద్నెగోలతో అగ్నిగుండములో నీవును ఉంటివే శద్రకు మేషకు అబేద్నెగోలతో అగ్నిగుండములో నీవును ఉంటివే నిన్ను సేవించిన దానియేలును సింహపు బోనులో కాపాడుకుంటివే నిన్ను సేవించిన దానియేలును సింహపు బోనులో కాపాడుకుంటివే నన్నెల ఇడువవు ఎన్నడు మరువవు కంట నీరు జారనీయవు ఉన్నావు నాకు తోడుగా ఇమ్మానుయేలు దేవుడా ఉన్నావు నాకు తోడుగా ఇమ్మానుయేలు దేవుడా దేవుని స్తోత్రం హల్లెలూయా అమ్మా 23 మొదటి రాజులు 18:23 మాకు 2 ఎద్దులను ఎడ్లనీయుడి వారు వాటిలో ఒక దానిని కోరుకొని దాని తునకలుగా చేసి కింద అగ్ని ఏమీ వేయకనే దానిని కట్టెల మీద ఉంచవలను 2వ ఎద్దును నేను సిద్ధము చేసి కింద అగ్ని ఏమీ వేయకుండానే దాని కట్టెల మీద ఉంచుదును ఒకనొక సమయంలో వానల కురవ సమయంలో ఏలియా అనే భక్తుడు ఏం చెప్పాడంటే ఈ దానియేలు లాగానే అంత పౌరుషం కంటే ఎక్కువగా దానియేలు భక్తుడిగా ఎంటర్ అయ్యాడు కానీ ఈయనైతే ఒక ప్రవక్తగా ఎంటర్ అయ్యి ఆయన ఇదిగో అబ్బాయి ఇవన్నీ కాదు కానీ 2 ఎడ్లను అక్కడ పెట్టండి మీకు ఇష్టమైన దాన్ని ముందు మీరే తీసుకోండి ముందు మీరే దాన్ని దొరకం చేయండి ముందు మీరే అగ్ని వేయకుండా దాన్ని దహింప చేయండి తర్వాత నేను అని
ఆ దేవాతి దేవుని పేరిట నిలబడ్డాడు ఆ ప్రవక్త. కనుక ఇక్కడ చెప్పబడినటువంటి వాక్యాన్ని బట్టి ఇక్కడ సిద్ధం చేసి అంటే 25 చదవండి. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి మీరు అనేకులై ఉన్నారు కనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధం చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి. అయితే మీరు అగ్ని వేయి ఏమి అంటే ప్రవక్తలు అంటే అక్కడ ఉన్న బయలు ప్రవక్తలు ఒక్కడేనండి. ఎవరో అప్పుడు ఏలియా. చాలా మంది ఇశ్రాయేలులు ఉన్నారు. ఈ ఇశ్రాయేలులందరూ కూడా ఎవరి పక్షాన ఉన్నారంటే అప్పుడు రాజుకు ఆహాబు పక్షాన ఉన్నారు. ఎందుకంటే రాజుగారి పక్షాన ఉంటారు కదా. రోజున ఉన్నాను నేను ఈ చోట్లో ఏదో గొడవ వచ్చింది. వచ్చినప్పుడు దండపడ్డోళ్ళు ఎక్కువ కదండి. నేను ఎక్కడి నుంచో వచ్చినవాడు. ఒకవేళ నేను నిలబడ్డా ఏదో దోషినాయి నిలబడ్డా. నేను నిలబడినప్పుడు దండపడ్డోళ్ళు అందరూ వచ్చున్నారు. ఆ దగ్గరికి వెళ్ళిపోతాను, నా దగ్గరికి వస్తాను. అది ఏదేమైనప్పటికీ కూడా ఎంత ఆత్మీయత లేదండి. మా దైవజనుడు అలాంటి వాడు కాదు. ఏమన్నా మా దైవజనుడు అలాంటి వాడు కాదండి. మేము ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తున్నాం. చిన్నపిల్లలతో కలిసి ఉంటాడు, పెద్దవాళ్ళతో కలిసి ఉంటాడు, తింటాడు, తినకుండా ఉంటాడు. ఎంగిలని చూడటం, ఏది పెట్టినా తింటాడు, సత్యాన్నం పెట్టినా తింటాడు, లేకపోతే పిల్లలు తింటా కిట్కిట్లే తింటారు. అప్పుడప్పుడు ఏంటయ్యి స్కూల్లో ఇస్తారండి. ఏమో అయ్యి చిన్న పిల్లలు అయ్యగారు ఈ తినడానికి పరిగెత్తుకొని తింటుంటారు. వాళ్ళే తినాలయ్యి. కానీ ఆ పిల్లలు అవి తీసుకొచ్చి ఇచ్చిన నేను కళ్ళ కట్టుకుని ఎక్కడ ఉంటా. దేవస్తోత్రం ఆయన చిన్నపిల్లలు తినేది నాకు ఇచ్చారు బాబు. స్కూల్లో ఇచ్చారు. ఎవరన్నా కాకులుగా ఆహారం పెట్టినట్టే ఏలియా కాకులుగా ఆహారం వచ్చిందంట. ఎలా ఒక రొట్టె, ఆ రొట్టె మీద మాంసం కూర. అసలు కాకులు ఏంటి, రొట్టె తెప్పం ఏంటండి. అక్కడ పెట్టగానే పులుసు తినేయద్దు. అవి 2 కాకులు నిండేపులు పట్టుకుని చిరిగిపోకుండా వచ్చి ఏలియాకు పెడతామంటే దేవుడికి భయపడి ఆ విధంగా కాకులతో ఆహారం తెచ్చినట్టుగా ఆ మీటింగ్ టైంలో మరి ఈ పిల్లలు బళ్ళ నుంచి పరిగెత్తుకొచ్చారు. ఏం తీసుకుని ఆ టిక్కీలే. ఆ రోజు ఆకలి వేస్తున్నాను, ఏదో నుంటే బాగుండి తిందామని అట్లా తీసుకొచ్చి మరి అది తినటం మానేసి నాకు ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ మరి చెప్తున్నాడు ముందుగానే బయలు ప్రవక్తలతో పిలిచేయా, మీరు ముందు చేసుకోండి, తర్వాత నేను చేస్తాను. ఆ విధంగా చేసి సిద్ధం చేసి మీరు అగ్గిపెట్టుకు పెట్టుకోండి, నువ్వు పట్టియొద్దు కాలాలి అన్నాడు. మరి తర్వాత 30 దగ్గరికి రండి. అప్పుడు ఏలియా నా దగ్గరికి రండి జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చి అతడు క్రింద ప్రణద్రోయి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలీయులకు వాగ్దానమునందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్ళు తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజల పట్టునంత లోతుగా కందకము ద్రవించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దుని తొలకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి అమ్మా జనులు చూచుచుండగా పోయిడని చెప్పాను. అది అయిన తర్వాత చేసిరి. 3వ మారి అలాగే చేశారు. 4వ మారి అదే విధంగా 30 చదవండి. 37 యెహోవా నామమున ప్రార్థన ఆలకించుము, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవా
యెహోవాయైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీవు వారి హృదయములను నీ తట్టు తిరుగజేయమనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించును. ఏం చేశాడంట? ఏం చేశాడంట? కట్టెలు ఏం చేశాడు? కట్టెలు క్రమముగా తగలబడే కదండి, చిక్కుడు బస్తులు తీసినాడా? బలిపీఠం మీద క్రమం అనేది కాలతానికి కట్టెలు. ఈ రోజుగా కట్టెలుగా ఉన్నది ఎవరు ఇక్కడ? మనుషులు. మీరి క్రమంగా ఉండాలి, అక్రమంగా ఉండాలి. దేవుని పేరిట దహించబడాలంటే, దేవుని పేరిట మనలో ఉన్న ఆహం తగ్గాలంటే, దేవుని పేరిట మనలో ఉన్న చెడు కోరికలు చవాలంటే, తగలబడాలంటే ఏం చేయాలి? క్రమంగా ఉండాలి, అక్రమంగా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. క్రమంగా ఉంటేనే ఆనాడు అగ్ని దిగిందిరా. కనుక ఎలా ప్రార్థన చేశాడు? క్రమంగా ప్రార్థన చేశాడు. ఏమని? అతడు ఇలాగూ ప్రార్థన చేయించుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి రాళ్లను బుక్కిని దహించి కందకమందున్న నీళ్లు ఆరిపోచేసాను. ఆ విధంగా ఎప్పుడు జరిగిందంటే క్రమముగా కట్టెలు పెట్టాలి, క్రమముగా ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేశాడు? మోకాళ్ళు వేసి ఇలా మోకాళ్ళు చేసి ప్రార్థన చేశాడు. యెహోవా నీవే దేవుడు అనియు నీవు వారి హృదయములను నీ తట్టు తిరగజేయదు అనియు ఈ జనులకు చేయనట్లుగా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, ఇదిగోనైనా నా ఎదుటిన్న వారు నీ పిల్లలు బాబు. క్రమ విషయంలో, కట్టుబాటు విషయంలో వారు తెలుసుకోవటానికి ఈ సమయంలో ఉన్న క్రమముగా ఉన్న కట్టెలను, సిద్ధపాటు చేసిన కట్టెలను, బలిపీఠం ముందున్న కట్టెలను మీరు సిద్ధం చేయండి బాబు. వారిలో క్రమాన్ని గురించి నేర్చుకుని ఈ రోజున సిద్ధపడి వచ్చారయ్యా. సిద్ధపడి వచ్చిన మీ బిడ్డలను మీ నామములో దహింపచేసి వారిలో పనికి రాని వాటిని దహింపచేసి మంచి పాత్రలుగా మీ నామ హోమానికి తగినట్లుగా ప్రతి ఒక్కరిని, చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు కూడా మీరు దహించి వారిలో ఒక క్రమం నేర్పమని యేసుక్రీస్తులో ప్రార్థన చేయించి ఉన్నాను తండ్రి. ఆమేన్. ఏలియా ప్రార్థనతో కలిసి ఈ సమయంలో ఈ ప్రాంతంలో చేసిన ప్రార్థన కూడా అంగీకరించబడును గాక. ఆమేన్. దానిని బట్టి మనం నేర్చుకోవలసింది ఆ విధంగా ఉంటే జరిగింది ఏంటి? రాజులు 17-12 చూడండి, పక్కనే ఉన్నది. 17-12. అందుకామె నీ దేవుడని యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుట్టెలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకు సిద్ధం చేసుకునవలెనని పొలలేరుకుంటకు వచ్చినాయా. వెళ్ళాడు ఏలియా. చెప్పిన మాటను బట్టి దేవుడు చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళగానే పొలలేరుకుంటుంది ఒక మామగారు. ఏరుకుంటుంటే ఆ మామగారిని చూస్తున్నాడు. మరి నాన్నగారే అనుకోండి, ఆ వయసులో ఉండి పొలం తెస్తుంది. ఏంటమ్మా అక్కడికి వచ్చి దైవజన, ఇదిగో మామగారు, ఇదిగో నువ్వు వెళ్ళి నాకు అర్జెంటుగా ఒక అప్పం వేసురా అన్నాడు. ఆమె అంటుందంటే, అయ్యా ఇంటికాడ నీ దేవుతోడు ఇంత నూనె, ఇంత పిండి ఉంది, ఇంత నూనె ఉంది. ఈ నూనెతో ఆ రొట్టెలు 2 వేసుకుని నేను నా మనవడిగా తినేసి రానయ్యన కరువు రోజుల్లో చచ్చిపోతామని ఒక నిర్ణయానికి వచ్చి సిద్ధం చేసుకుంటానికి తెచ్చానయ్యా అంటే. అప్పుడు దైవజనుడు అన్నాడు, ఇదిగో నువ్వు వెళ్ళు, మొట్టమొదటిగా నాకొట్టి 14 చదవండి. భూమి మీద యెహోవా వర్షము కురిపించుటకు కాదండి
13. అప్పుడు ఏలియా అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చేయము. పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము అప్పం మొదట చేసి నా యొద్ద తీసుకొని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పం చేసుకొను అని చెప్పాడు. దైవజనుడు చెప్పినట్టుగానే వెళ్ళింది ఆ ముసలావిడ, ఆ నారమ్మ గారు చెప్పినట్టుగా వెళ్ళి ముందుగా పిండి పిసికేసి నా మనవడికి ఇది, నాకు ఇది, ఈ మిగిలిన అడుగుని గీరి దైవజనుడికి అర్థం వేసిందా. మొట్టమొదటిగా దేవుని మాటను, దేవుని సేవకుని మాటను అంగీకరించిన వారు మాత్రం అలా చేస్తారు. లేకపోతే ముందుగా వాళ్ళు తీసేసుకుంటే ఉన్నదేదో తెచ్చేవాడు కూడా ఉన్నారు. అవునా లేదా? మా పిల్లలకే సాగుతాం అని తెచ్చుకున్న వారు కూడా ఉన్నారు. ఈ రోజున అలా చేస్తే ఆ ముసలావిడ మొదట అప్పం ఇచ్చినట్ట. ఇక తర్వాత ఏం జరిగింది? 23 చదవండి. మాకు 2 ఎడ్లు. ఇక్కడ ఏంటంటే 14 చదవండి. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ పిండి తక్కువ కాలేదు, నూనె అయిపోలేదు. చూడండి, ఎప్పుడైతే ఆ విధంగా దైవజనుడి మాట విని అలా చేశారు, ఆ ఇంటిలో ఏ కొరత ఉండదురా. ఏంటో అయ్యగారు చెప్తున్నాడు కానీ అంగీకేయాలనుకున్నాడు చాలా మంది ఉన్నారు. మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఎవరెంత పాల్పొంపులు పొందారో, ఏంటయ్యా ఇంటి అయిపోతేమో లేవు ఏ స్థితిలో ఉంది ముసలావిడి. ఎంత పిట్టే ఉన్నట్టురా. నూనె కూడా ఇది. దానిలో మొదటి దైవజనుడికి ఇచ్చాడంటే దేవుడికి ఇచ్చినట్లు లెక్కే. మీటింగ్ జరగడానికి భుజం కాల్సిన వాళ్ళు ఉన్నారు. ఇన్స్టాల్మెంట్ మీద ఇచ్చిన వాళ్ళు కొంటున్నారు. తెలుసు మీకు? నాకు బట్టి తెలుసు. సంఘంలో ఎవరికి తెలవదు, నాకు దేవుడికి తప్ప ఆ విషయం. ఇన్స్టాల్మెంట్ మీద కూడా ఇస్తానన్న దాన్ని మించి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు మీటింగ్లు, భుజం వేసిన వాళ్ళు. కనుక ఇక్కడ కూడా అదే స్థితిలో మనం ఇవ్వగలిగితే ఎప్పుడు దాకా ఉందంటే అదే మరలా కరువు పోయిందాక వాళ్ళ ఇంట్లో ఏది తక్కువ కాలేదంట. మరో సంవత్సరం ఏది మీటింగ్ వచ్చిందాక వాళ్ళ ఇంట్లో ఏది తక్కువ కాదు. కానీ నేను ఇలా నువ్విచ్చావు నేను బట్టి ఇంకోటి ఈనట్టే ఉంటుంది. ఇస్తే ఇచ్చినట్టు పరిస్థితిని బట్టి అయినా సరే వెనక్కి తగ్గలేదు. ముసలావిడండి, ఏమన్నా వయసులో ఉందా? ఇంటి అనుకోవాలి ఏమన్నా పెద్ద పాడి, ఇంటి ముందు ఏమన్నా పెద్ద దూడ, ఇలాంటివి ఏమి లేవురా. ఈ రోజున మీటింగ్ జరిగినప్పుడు నా పరిస్థితి అది. ఎవరి సంగతి తెలుసు? నా పరిస్థితి అది. అయినా జరిగిపోలేదా? అప్పు లేదురా. ఆ 8,000 కూడా తీరిపోయింది. అప్పు అయితే లేదు, ఆ 8,000 కూడా తీరిపోయింది. ఆ మాట పిల్లలకి ఎప్పుడు చెప్పాలనుకుంటున్నాను నేను అప్పు ఉందంటే నా పిల్లలు ఎంతో కొంత ప్రార్థన చేస్తారు. అప్పు లేకుండా అప్పు ఉందని ఆయన చేస్తే నాకు మళ్ళీ ఏదో ఒకటి అప్పు వస్తుందేమో. ఎందుకు వచ్చింది నాకు అదేదో చెప్పిపోతే ఇక అప్పుల గురించి మా దైవజనుడు మా అత్త తండ్రి బాగుండాలి, ఆరోగ్యంగా ఈ చేయండి చాలు. కనుక ఈ రోజున చెప్పుతున్న వాక్యాన్ని బట్టి, ఇక్కడ చెప్పుతున్న దాన్ని బట్టి మీ ఇంట్లో కూడా ఆ విధమైన సమృద్ధి ఉండాలంటే దేవుని పేరిట, అంటే దైవజనుడు చెప్పాడు కదా అని ఈ రోజున నేను వస్తా ఒక మాట విన్నా ఒక చోట్ల. ఎమ్మన పాపంటారు పిల్లలు, నేను ప్రార్థన చేస్తా తగ్గిపోతే చచ్చిపోవరు అని ఆ ఇంట్లోనే ఉంటే ఎమ్మన పాప 2 పిల్లల తల్లి చనిపోయిందంట. వయస్సులో ఉంది. కట్అవుట్ పెట్టి అమ్మాయి చచ్చిపోవటం ఏంటి అనుకున్నా. ఒక ఆయన చెప్తున్నాడు, స్వస్థత ప్రార్థన నేను చేస్తాను, మీకేం పర్లేదండి. ఆమె హాస్పిటల్కి వెళ్ళకుండా ఆ ప్రార్థన మీద ఆధారం అయి చివరికి చచ్చిపోయింది. దేవుడికి ఘనత లేకపోతే ఘనహీనత. ఇక్కడ కూడా ఒక ఆయన వచ్చాడు, పొద్దున్నే మందిరంలోకి వచ్చాడు, ప్రార్థన చేయమన్నాడు. చేశాను. తర్వాత చెయ్యి బాగా చొక్కా పైకి లేపి ఒక తెల్లటి గుడ్డకట్టు చూపించాడు. దొరాయి అన్నాడు. ఒళ్ళు ఆయనకంట పాము ముట్టుకున్నాడు. అయ్యా నాకు పాము ముట్టుకుంది, ఇంకా దురద పెడుతుంది, ఏం చేయాలి? హాస్పిటల్కి వెళ్ళిపో. ఎట్లా దైవజనులు కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? నేను ప్రార్థన చేస్తా తగ్గిపోద్ది,
ఎలా తగ్గుద్దురా? దాని పవర్ నీలో కూడా ఉండాలి కదా. ఈరోజు సేవకుడికే లేదు కదా దిక్కు. సేవకుడికి ప్రార్థన చేస్తే తగ్గట్లేదురా. ఆనాడు దైవజనుడైనటువంటి ఏలియా అగ్ని ముట్టికొట్టు దహించింది, పైనుండి అగ్ని దిగి. అంత చేయగలరా? ఆయనలో అంత ఉంది కాబట్టి చేయగలిగాడు. అంతేకాదు, ఆయన గట్టు మీద కూర్చున్నాడు, పుట్ట మీద. కిందకి రాజు వెళ్ళాడు, 50 మందిని తీసుకుని వెళ్ళాడు మంత్రి. దిగు, మా రాజు రమ్మన్నాడు అన్నాడు. వెంటనే దిగరా? నేనే దైవజనుడైతే 50 మంది కూడా అగ్ని దిగి దహించునుగా అన్నాడంటే 50 మంది పెట్టల్లా కాలిపోయారు. అంత పవర్ ఉంటే నువ్వు అనొచ్చు, అమ్మ నేను ప్రార్థన చేస్తే నీకు ఎందుకు వెళ్ళమని. అది కూడా అనకూడదు తెలుసా? ఉంటే దైవజనుల్లో ఉందేమో, నీలో కూడా ఉండాలి. దైవజనుడుగా ఉంటే దేవుళ్ళో ఉందా? ఆ శక్తి లేదని నేను అంటలా, ఆయన్ని తక్కువ చేయట్లా. ఆయన దగ్గర పవర్ ఉంది, తీసుకునే పవర్ మన దగ్గర ఉండాలి కదా. 5 లక్షలు నీకు ఇంత అప్పు, దాన్ని తీర్చే దమ్ముంటేనే తీసుకోవాలి. లేకపోతే 5 లక్షలు తీసుకున్నాక నీ బ్రతుకు దరిద్రం అయిపోతుంది. ప్రతి చిన్నోడు పెద్దోడు ఇందాక చెప్పాను చూసా, గాడిని మాట్లాడిందని దారే పోయే చిన్న చిన్న పిల్లలు కూడా అంటారు తెచ్చేయాలి. అందుకే మనం ప్రార్థన చేసే దాని మీద నమ్మకం ఉంచుకోవచ్చు, కానీ దానికి తగినట్లుగా ఉన్నామా లేదా? ఉంటే దేవుడు స్తోత్రం. ఉండే స్థాయికి వెళ్ళి చెప్పు, దేవా నా పని చేయి అని చెప్పు, జరుగుద్ది. అంతేగాని ఆ స్థాయి లేకుండా అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు వచ్చేసేసి దైవజనుడు ప్రార్థన చేసేసి నాకు తగ్గిపోతేలాగా. విశ్వాసం ఉండాలి, విశ్వాసం గల ప్రార్థన. అదే ప్రార్థన ఈ ప్రాంతంలో కొంచెం వెళ్ళి చేసి ఆమె దగ్గర భక్తి కనపడదు. నాకు ఊరికినే కన్నీళ్ళు వస్తుంటాయి. నిజంగా భక్తేనా అనిపిస్తుంది, అనుమానం వస్తుంది. అయినా నేను మా ఆయనకి ప్రార్థన చేస్తే తగ్గిపోతుంది కాదు, తగ్గిపోయింది మా ఆయనకి. అలా అయినా భక్తి లేదు, అంత నమ్మడం. మరి ఏమి కూడా అంతంత మాత్రమే అనిపిస్తుంది. మరి చేస్తుంది ప్రార్థన. మహానుభావుడికి ఆమెకున్న లింక్ ఏంటో నాకు తెలియదు, కానీ ఆ విశ్వాసంలో గొప్పతనం ఉంది. ఆ విశ్వాసం అంతేకాదు. పక్కనింటిలో అంట ఒక ఆయనకి ప్రార్థన ఏంటంటే, నేను రానా ప్రార్థనకి వెళ్ళి ప్రార్థన చేయాలి అంటే వాళ్ళ ఇంటిని మన మీద వస్తుంది. అది కూడా ఉంది. ఒకనొక రోజున ప్రార్థన చేయడానికి వెళ్ళినా దైవజనుడు ప్రార్థన చేస్తే తగ్గుతుందని ఇంకొక వాళ్ళ బయలుదేరారంట. యేసు నామములో విడుదల, దెయ్యాలు పోడంటే 2 దెయ్యాలు పోయి వీళ్ళ పట్టుకుని అటు వచ్చి. పౌలు తెలుసు, నాకు సేర్ తెలుసు. వాళ్ళు గద్దించారంటే వాళ్ళకేనో ఆయనకి సంబంధం ఉంది. మీరే ఎవర్రా నన్ను పొమ్మంటారు? యేసు నామములో పొమ్మన్నారు, బాగానే పోయాం, కానీ మీరు మాకు దొరికారని వాళ్ళని పట్టుకుని పెంచకొట్టుడు పెట్టారంట. కనుక అలాంటివి కూడా ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆ విధంగా ఈ ప్రాంతంలో ఆ చెల్లి మాట్లాడుతుంటే నేను అదే పనికి దొరుకుతా చెల్లెక్క, దేవా ఎంత గొప్ప దేవుడు, అలాగే ప్రార్థన చేసేసిందని తెలిసిపోయింది. మీకు మాకు తెలుసు. నేను బట్టి ఆమె అప్పుడే చెప్పను, కానీ ఆమెకైతే ఆ వరం ఇచ్చాడు. మీకు తెలుసా? ఆమెకైతే ఆ వరం ఇచ్చాడు. జరుగుతుంది. కనుక ఇక్కడ చెప్తుంది ఎన్నో మాట ఇది? 5వ మాట. 6వ మాట అయితే ఆఖరి మాట తీసుకున్నాము. ఈరోజు ఆశీర్వాదం కావాలి. కావాలవుతా? ఇప్పుడు వరకే కొన్ని ఎక్కడికి తీసుకెళ్ళానంటే ముగింపులోకి వచ్చేటప్పటికి ఏ పరలోకానికో ఏ ప్రభు సన్నిధికో ఎక్కడికో తీసుకెళ్ళి ముగించోండి, ఆయన చూసుకుంటాడు అని. కానీ ఈ రోజు ఆశీర్వాదం కావాలి. ఆ ఆశీర్వాదం ఏంటి అంటే కీర్తన 133:3 3 అన్న అక్కడికి అక్కడి నుంచి రావాలి. అమ్మా చెప్పు. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా ఆ విధంగా మీ మీద మీ కుటుంబాల మీద ఆశీర్వాదమును శాశ్వత జీవమును మీకు ఉండవలెనుగాక. ఆమేన్.